మోస్ట్ ఎలిజిబుల్ కపుల్ అయిన విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి జరుగుతుంది. ఆ వార్త ఇంతవరకు వచ్చినప్పటికీ దాని మీద కూడా ఎన్నో సందేహాలు, ఎన్నో కథనాలు వెలువడ్డాయి. విజయ్ దేవరకొండ everything అయినప్పటికి కూడా ఇవన్నీ తీసుకట్టన్నట్టు వాళ్ళ పెళ్లి అనౌన్స్మెంట్ వాళ్ళిద్దరే అనౌన్స్ చేశారు. ఒక జంట మీద లేనిపోని కల్పిత కట్టలు పెంచడంలో కొన్ని మీడియాలు ముందుంటాయి, కానీ వాస్తవాలు తెలుసుకొని ఎప్పుడైనా ప్రవర్తించాలి. అందుకే మనం ఎప్పుడు కూడా వాస్తవాలకి దూరంగా ఉండే కథలను ప్రచారం చేయడానికి ఇష్టపడం. వాస్తవాలకు దగ్గరున్న కథలు మాత్రమే మనం ప్రచారం చేస్తాం. కథలు కూడా కాదు, నిజాలను మాత్రమే ప్రచారం చేస్తాం. అందుకే విజయ్ రష్మిక జోడీ మీద మనం ఇంతవరకు ఏ కథనాన్ని కూడా ప్రచురించలేదు, ప్రచారం చేయలేదు. వాళ్ళే అనౌన్స్ చేసిన తర్వాత మనం దాని మీద మన వ్యూస్ చెప్పడానికి ముందుకు వచ్చాం. ఎట్టకేలకి జంటకు పిలవడం మాత్రం తెలుగు ప్రేక్షకుల్లో చాలా ఆనందం అనిపించే సన్నివేశం. ఒక్కసారి రష్మిక గారి మ్యారేజ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఆవిడ డిప్రెషన్ లోకి వెళ్లే సందర్భంలో విజయ్ గారు ఆవిడికి చేదోడు వాదోడుగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అసలు నేనంటే నీకెందుకు ఇష్టం? తెలీదు. అక్కడ ఉంటామే. బాయ్. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎందుకని. నువ్వంటే ఇష్టం లేదని చెప్పి వచ్చేసా. అక్కడి నుంచి వచ్చాక నేను మర్చిపోతానని అనుకున్నా, కానీ నీ గురించి ఆలోచిస్తున్నా. నేను ఎప్పుడూ ఇలా లేను. ఆ రోజు నువ్వు వాళ్ళతోటి గొడవ పడుతుంటే చాలా భయం వేసింది. అప్పటికే నిన్ను ఇష్టపడుతున్నానేమో. నిన్ను చూస్తే భయమేకూడదు బాబీ. ఇదా నేను ఆపుతుంది? ఇది చాలా చిన్న విషయం లిల్లీ. నువ్వు నా గురించి ఏం భయపడక్కర్లేదు. నీ లైఫ్లో నా వల్ల ఏ ఇబ్బంది రాదు. నీ జర్నీలో నేను నీకు తోడుగా ఉంటాను. లెట్ మీ బి యువర్ కామ్రేడ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారు, కష్టాల్లో దుఃఖాల్లో కూడా. అయితే ఈ జంట కూడా పెళ్లి జరుగుతుందా లేదా పెళ్లిపేటల వరకు ఆగిపోతుందా అని చాలా మందికి చాలా సందేహాలు ఉండేవి. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ జైపూర్ ప్యాలెస్ లో వాళ్ళ పెళ్లి ఘనంగా జరుపుకోవడం అన్నది మాత్రం ఎంతైనా ఆనందించదగ్గ విషయం. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన కుర్రాడు అతి తక్కువ కాలంలోనే తన యాక్టింగ్ సత్తాతో ఒక వెలుగు వెలగడం, ఆ తర్వాత ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చిన ఒక యువతి ఇక్కడ మన తెలుగు హీరోని కలిసి తన జీవితాన్ని పంచుకోవాలని చూడడం ఒక మంచి లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ స్టోరీలో ఉంది కదా. అయితే వీటన్నిటికి కూడా విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు గాని రష్మిక తల్లిదండ్రులు గాని మెచ్చుకోవచ్చు. వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తూ వీళ్ళని అన్ని విధాలుగా ముందుకు నడిపించారని చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు అయితే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పటికి కూడా ఎటువంటి హంగు ఆర్భాటాలకి లేకుండా ఒక మంచి జీవితాన్ని గడుపుతూ తమ బిడ్డకి ఇష్టమైన వ్యక్తితోటే వాళ్ళు ఇల్లు నిశ్చయించడం మాత్రం ఎంతైనా హర్షించదగ్గ విషయం. Would you date, marry and kill? Date, marry and kill. Okay. Kill is a harsh word, man. Can we leave that thing aside? Okay, yeah. Okay, marry and date. I would probably date Naruto. Sorry, it's not from films, but Naruto is someone who I've been obsessed with growing up. And I'll marry Vijay. అదే విధంగా రష్మిక కూడా ఎంతో నమ్రతగా ఉండే అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోని మనం మంచి మంచి పాత్రలో చూడబోతున్నాం కూడా. మంచి నటే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి కూడా. విజయ్ దేవరకొండ కొన్ని ఫ్లాప్లు ఉన్నప్పుడు కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉంది. విజయ్ దేవరకొండ కూడా మొదట్లో కొద్దిగా షార్ట్ టెంపర్ తో ఉండేవాడు, కానీ రాను ఒక వ్యక్తిత్వంలో పరిపూర్ణత సంతరించుకొని ఒక మనిషిగా వెలుగుతున్నాడు. కనుక ఈ పెళ్లి సందర్భంగా వాళ్ళిద్దరికి సకల కోటి దేవతల ఆశీస్సులే కాకుండా ఆంధ్ర ప్రేక్షకుల ఆదరణ కూడా కలగాలని, వాళ్ళ జీవితం ఎంతో సౌకర్యవంతంగా సుఖవంతంగా సాగాలని మనందరం కోరుకుందాం. హలో. You're in the speaker. They're listening. I don't know what Okay, to boss. say. Kuch nahi, sir. Vijay, Bala sir is getting jealous, huh? Yeah, Bala sir loves Rashmika. I know. He's been calling her Krashmika since she's come. You? I love Bala sir too. And Vijay loves? And Vijay loves? Me, I love Sandeep Reddy Vanga. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ రష్మికలకు ఐమీడి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జన.